వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రాజ్యలక్ష్మి గోదా సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న పినపాక ఎమ్మెల్యే శ్రీపాయం వెంకటేశ్వర్లు. వివాహ దినోత్సవ సందర్భంగా పాల్వంచ పెద్దమ్మ తల్లిని దర్శించుకుని గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించినటువంటి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవ శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి దంపతులు. నర్సంపేట పట్టణంలో ప్రెస్ మీట్ లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమాదేవి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ పై సోషల్ మీడియాలో ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత చేసిన పోస్టు దుర్మార్గమని, సుజాత తీరును బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్, రూరల్ మండల అధ్యక్షులు తనుగుల అంబేద్కర్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు, పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రామచందర్ రెడ్డి, సీనియర్ నాయకులు ఠాకూర్ రవీందర్ సింగ్, పూనమల్ల పృథ్వీరాజ్, జిల్లా కౌన్సిల్ మెంబర్స్ పోదిళ్ల రామచందర్, గంగిడి మహేందర్ రెడ్డి, నర్సంపేట పట్టణ ప్రధాన కార్యదర్శులు కందికొండ శ్రీనివాస్, సూత్రం సరిత, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు పొంకీసా విఘ్నేష్ గౌడ్, నర్సంపేట పట్టణ ఉపాధ్యక్షుడు విజయ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు గారు, మైబాద్ పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రామచంద్రారెడ్డి గారు, వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్ గారు, వరంగల్ జిల్లా ఎస్సీ మోర్చా కో కన్వీనర్ పృథ్వీరాజ్ గారు, నర్సంపేట టౌన్ ప్రెసిడెంట్ గూడూరు సందీప్ గారు, సీనియర్ నాయకులు రవీందర్ సింగ్ గారు, నర్సంపేట రూరల్ ప్రెసిడెంట్ అంబేద్కర్ గారు, నర్సంపేట టౌన్ జనరల్ సెక్రటరీ సోదరి సరిత గారు, జిల్లా కౌన్సిల్ మెంబర్లు మహేందర్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు మరియు ఇతర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా మీడియా మిత్రులతో సహా నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. పెహల్గాం సంఘటన జరిగిన తర్వాత భారతదేశం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, ఉగ్రవాదుల్ని ఎట్లా మట్టు పెడతామని చెప్పి భారతదేశం ఒకటే కాదు ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తుంది. అటువంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ పై ప్రపంచమంతా హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తూ శబాష్ భారత్ అంటుంటే, భారతదేశానికి వెన్నుదన్నుగా మద్దతు తెలిపి నిలబడుతుంటే, మన రాష్ట్రంలో కొంతమంది అర్బన్ నక్సల్స్, కొంతమంది దేశంలోనే విద్వేషాల్ని రెచ్చగొట్టేటటువంటి వాళ్ళు, కొంతమంది దేశ సౌభ్రాతృత్వాన్ని వాళ్ళ విమర్శిస్తూ దానికి భంగం కలిగించేటటువంటి వాళ్ళు మన రాష్ట్రంలో చాలా ఎక్కువ మంది తయారైన వాళ్ళు చేస్తున్నటువంటి విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు, వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పోస్టులు సమాజానికి చాలా నష్టాన్ని కలిగజేసేటటువంటి విధంగా ఉన్నాయి. వాళ్ళ దేశానికి ద్రోహం చేసేటటువంటి విధంగా ఉన్నాయి. ఈ భారతదేశంలో దేశభక్తికి విఘాతం కలిగేటటువంటి విధంగా ఉంది. నిన్న శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ వారు కేవలం ప్రొఫెసరే కాదు, తెలంగాణ విద్యా కమిషన్ కి అడ్వైజరీ కమిటీ సభ్యురాలుగా. భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు చెన్నారావుపేట మండల కేంద్రంలో జాతీయ జెండాతో ర్యాలీ తీయడం జరిగింది. దీంట్లో చెన్నారావుపేట మండల ప్రెసిడెంట్ దామెరపుల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి కేసరి సాంబశివ, నాయకులు వనపర్తి మల్లయ్య, ఉపాధ్యక్షుడు కందాల చంద్రమౌళి, వీరేంద్రనాథ్, ఈదనూరి విజయ్ కుమార్ రెడ్డి, యువమోర్చా మండల ప్రెసిడెంట్ కోరి రాకేష్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు మెరుగు యాకయ్య, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షులు పులిచెరు రవీందర్, మండల కార్యదర్శి కొండే లక్ష్మీ నర్సయ్య, సీనియర్ నాయకులు దామెరపుల పెద్ద శ్రీను, మేడి సంతోష్, వడ్లకొండ రాజశేఖర్, దామెరపుల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. पाकिस्तान कुक्कलारा खबरदार खबरदार आईएसआई गुंडालारा खबरदार खबरदार आईएसआई गुंडालारा खबरदार खबरदार
చదువుతోనే గ్రామీణ ప్రాంత కుటుంబాల్లో వెలుగు ఉంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని కాశీపేట మండలం వెంకటాపురం గ్రామంలో జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అక్షరాస్యత కేంద్రాలను జిల్లా వయోజన విద్యాశాఖ అధికారి పురుషోత్తం నాయక్ మండల తహసీల్దార్ భోజనలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మండలంలోని గ్రామ పంచాయతీలకు 2 కుట్టు మిషన్ల చొప్పున అందించడం జరిగిందని తెలిపారు. దాదాపు జిల్లాలోని 50 పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మండలాన్ని 100% అక్షరాస్యత మండలంగా తీర్చిదిద్దేందుకు అందరం సమిష్టిగా కృషి చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి సబ్జర్ అలీ, పంచాయతీ కార్యదర్శులు డిఆర్పీలు కొండు జనార్దన్, సుమన్, బండ శాంకారి, అశోక్ రావు, సంబంధిత అధికారులు, అక్షరాస్యత కేంద్రాల మహిళలు, నిర్వాహకులు పాల్గొన్నారు. మండలంలోని అన్ని శాఖల సమన్వయంతో మన గ్రామానికి ఇచ్చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారికి ఆడపడుచులందరూ కూడా సెక్రటరీ గారు చిరు సన్మానాన్ని మాది మలకపల్లి గ్రామం. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన ఎగ్జామ్స్ తర్వాత నుంచి కలెక్టర్ గారికి ఆ యొక్క నమస్కారాలు. నేను 2 నెలలుగా మిషన్ నేర్చుకోవడం జరుగుతుంది. జిల్లా డిగ్నేటర్ అవర్ బిలౌడ్ కలెక్టర్స్ వారికి, అలాగే అడల్ట్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఆఫీసర్, మీడియా మరియు ఈ వెంకటాపురం తర్వాత గట్రాపల్లి నుంచి వచ్చిన అందరికీ నమస్కారం. సో ఇది చూడండి. ఓకే నైట్ క్లాసెస్ నేను మా వాట్సాప్ గ్రూప్లో చూశాను. బాగా చదువుతున్నారు. 100% అక్షరాస్యత ఉండాల్సింది. కాశీపేట మండలంలో స్టార్ట్ చేస్తే అన్ని మండలాల కంటే ఇక్కడ గిరిజన ఎక్కువ మంది ఉన్నారు, ఏజెన్సీ ఏరియా ఉన్నాయి, లిటరసీ తక్కువ ఉంటుంది. సో ఇది ఒక మండలంలో మనం చేయగలుగుతాము అంటే రేపు జనసేన పార్టీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఉద్యోగం లేని చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది మంచి అవకాశం. రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూస్ జరుగుతాయి. తిరుపతి భవానీనగర్ నందు తెలిపిన చంద్రగిరి కాన్స్టిట్యున్సీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దేవరా మనోహర్. పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాల కోసం తిరుపతి శాసనసభ్యులు పెద్దలు అన్నయ్య శ్రీ ఆరణి శ్రీనివాసులు గారి నేతృత్వంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో వారి సహాయ సహకారాలతో రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు తిరుపతిలోని భవానీనగర్ సర్కిల్లో గల గీతాంజలి కాలేజ్ నందు ఈ యొక్క నిరుద్యోగ యువతకి జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. మీరందరూ కూడా కానీ దాదాపు ఒక 20 నుంచి 30 కంపెనీలు వస్తున్నాయి. మీరు ఎన్ని కంపెనీస్కి అయితే అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు అన్ని రెజ్యూమ్స్ తీసుకొని మీరు ఉదయం 8 గంటలకు వచ్చారంటే రిజిస్ట్రేషన్ చేసుకుని దాని తర్వాత మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. నిరుద్యోగ యువతకి ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు అలాగే తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు గారు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చారో హామీ, ఆ హామీని నెరవేర్చడం కోసం ప్రభుత్వం ఏర్పడిన 1 సంవత్సరం లోపలే వారి యొక్క ఉద్యోగ అవకాశాల కోసం కంకణం కట్టుకున్నారు. దాంట్లో భాగంగానే రేపు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. దీనిని తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి అదేవిధంగా తిరుపతి పరిసర ప్రాంతాల నిరుద్యోగ యువత యువకులు ఇద్దరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుని మీ యొక్క బంగారు భవిష్యత్తుకి బాటలు వేయాల్సిందిగా మేము జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా రేపు జరగబోయే 8 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు
ఈ ఉద్యోగ మేళలో మీరు ఎన్ని కంపెనీస్ అటెండ్ అవ్వాలనుకుంటారో అన్ని రెజ్యూమ్స్ తీసుకొని రావాలి. దీని క్వాలిఫికేషన్ మనకు 10th క్లాస్ నుంచి 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు జరుగుతుంది. అలాగే వయసు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి యువత కోసం ఈ యొక్క జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నిరుద్యోగ అందరూ కూడా దీనిలో పాల్గొని జయప్రదం చేయవలసిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. సదా సర్వదా మీ సేవలో ఎప్పుడు మీ దేవర మనోహర్. థ్యాంక్ యూ.